బ్లడ్ రిలేషన్స్ టాపిక్లో జనరేషనల్ ఫ్లో చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మై సెల్ఫ్ అంటే మన జనరేషన్లో ఎవరెవరు వస్తారు? సిస్టర్ ఇన్లా, వైఫ్, బ్రదర్, కజిన్, బ్రదర్ ఇన్లా, హస్బెండ్, వీళ్ళంతా మన జనరేషన్లో వస్తారు. మన నెక్స్ట్ జనరేషన్లో ఎవరు వస్తారు? డాటర్ ఇన్లా, డాటర్, నీస్, సన్ ఇన్లా, నెఫ్యూ. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో గ్రేట్ గ్రాండ్ డాటర్, గ్రేట్ గ్రాండ్ సన్. ఇక్కడ చూడండి, మన నెక్స్ట్ జనరేషన్స్ని -1, -2, -3 ఇలా కన్సిడర్ చేస్తాము. మన ఫాదర్స్ జనరేషన్ వాళ్ళని పైకి వెళ్ళే కొద్దీ +1, +2, +3 జనరేషన్స్గా కన్సిడర్ చేస్తే మన ఫాదర్స్ జనరేషన్లో ఎవరెవరు వస్తారు? మదర్ ఇన్లా, ఆంట్, ఫాదర్, అంకుల్, ఫాదర్ ఇన్లా. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఆంట్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ అంకుల్. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ మదర్. ఇప్పుడు చూడండి, వీటన్నిటిని కూడాను ఎగ్జామ్లో ఎలా తీసుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై సెల్ఫ్ అని కన్సిడర్ చేసినప్పుడు, ఇక్కడ ఎగ్జామ్లో గ్రాండ్ మదర్ అని మెన్షన్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి గ్రాండ్ మదర్ అని తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, గ్రాండ్ మదర్ అంటే ఎయిదర్ ఫాదర్ మదర్ కానీ మదర్ కూడా అవుతారు. కాబట్టి ఇక్కడ మై సెల్ఫ్ నుంచి ఇక్కడ ఒక ఎంటీ అంటే ఈ జనరేషన్ గ్యాప్ తీసుకొని ఈ జనరేషన్ నుంచి గ్రాండ్ మదర్గా తీసుకోవాలి. అంటే ఈ జనరేషన్ని మనం లీవ్ చేసేయాలి. అంటే ఇక్కడ మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటారు కాబట్టి ఈ జనరేషన్ అసలు స్కిప్ చేయకూడదు. ఇలా తీసుకోవాలి ఎగ్జామ్లో. ఈ పేజ్ కావాలంటే నేను పోస్ట్ చేస్తాను పేజ్లో, చూడండి. నెక్స్ట్ ఈ రిలేషన్స్ ఎలా వచ్చాయో కూడా మన పేజ్లో ఒక వీడియో ఉంది, దాన్ని కూడా చెక్ చేయండి.